సార్ వస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వు మరెన్నన్నూ తప్పికొనవని చెప్పినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యెషయా 43:10-11 కన్ఫామ్గా చెబుతుంది. ఏం చెబుతుంది? నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు. నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొకడు లేడు అని కన్ఫామ్గా చెప్పేది బైబిల్ గ్రంథం ఒకటే. యెషయా 43:10-11 నేనే రక్షకుణ్ణి, నేనే దేవుణ్ణి అనే చెప్పగలిగేటటువంటి వాడు యేసు ప్రభువారు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల్లో బ్యూటీ ఉంది. ఆయన జననము నీ ఆత్మకు సంతోషాన్ని ఇస్తుంది. లోకములో ఎప్పుడైనా మనం మరణించాలి, లోకములో ఎప్పుడైనా మనం చనిపోవాలి, నువ్వు 2000 కోట్లకు ఆస్తిపడ్డు అయినా నథింగ్ యూ టేక్ ఫ్రమ్ దిస్ ఎర్త్. పాపమే ఇదంతా. అయినప్పటికీ దేవుడు తగ్గించుకొని, చూడండి, ఒక మనిషిని ఇంకో మనిషి ఏదన్నంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకాడు. ఒక మాట అంటే 10 మాటలు మాట్లాడు. దేవుడు తగ్గించుకొని వచ్చింది. ఆ ముళ్ళ కిరీటము, ఆ గాయాలు, ఆ డొక్కలో బల్లెపు పోటు, ఆ రక్తము, ఆ పరలోకము భూమిని ముద్దాడింది. ఆ పరలోకము భూమిని ముద్దు పెట్టుకుంది, పాపిని ముద్దు పెట్టుకుంది, పాపిని దగ్గరికి తీసుకుంది, పాపంలో బ్రతుకుతున్న వారిని కౌగలించుకుంది, పాపిని క్షమించింది, పాపాన్ని ద్వేషించింది. ఈ క్రిస్మస్ సందేశం ఇదే. ప్రేమ, ఆప్యాయత, క్షమాపణ అనేటటువంటి వాటిని మనం చూస్తున్నాము. దేవుడు ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఈ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా క్షమించాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మన జీవితాలను సరిచేసుకోవాలి అనేది చెప్పేది. అందుకనే అంటాడు పౌలు, ఎంత స్కాలర్ అయ్యా పౌలు ఎంత జ్ఞానవంతుడు. అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాదు. ఏంటి? అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు కోపిస్తాడు, కోపపడతాడు. అవిధేయత కలిగిన వారిని దేవుడు చంపేస్తాడు. అవిధేయతగా ఉన్నవారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయడు. ఆయనకు కావాల్సింది విధేయత. ఆయన హృదయ అంతరంగములు చూచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ రకంగా మనం సరిచేసుకొని జీవించాలి. మోషే అంటున్నాడు తన ఆరాధనలో, ఒక్క డెక్కైనను విడవబడదు ఆరాధించేటప్పుడు. అది సిగరెటా, మద్యపానమా, వ్యభిచారమా విడిచిపెట్టాలి. అది నీతిని మాత్రమే స్థాపించాలి, రాజీ పడేవి లేదు. నీ కొరకు బైబిల్ మారిద్దే ఎట్టి పరిస్థితిలో మారదు. చెప్తున్నాడు దేవుడు, పాపమును అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తాడు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చాడు. మానవుడిని ఒక మాట అంటే ఇంకో మాట అంటాడు, కానీ దేవుడు భరించాడు. నేను నీకోసం ఉన్నా, నీకోసం ముళ్ళ కిరీటం, నీకోసమే ఈ గాయాలు, నీకోసం నేను క్షమిస్తాను. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఇది ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి రోజు. యేసు ప్రభు వారు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉందని యూదులప్పుడు ఆయన్ని సిలువేసి చంపడానికి భయంకరంగా హింసించి ఆయన మౌనముగా ఉన్నాడు. ఉమ్మేస్తే మాట్లాడలేదా? ఎంత గొప్ప దేవుడు! ఉమ్మేస్తే మాట్లాడలేదు. డొక్కలో పొడిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము అని అన్న దేవుడు. ఈ దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎట్లా ఉండాలి? మన బుద్ధి ఎట్లుండాలి? మనం ఎట్లా మారాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? అందరినీ ప్రేమించాలి, అందరితో ప్రేమను పంచాలి, క్షమాపణ పంచాలి. ఆ రకమైనటువంటిదే ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి మెసేజ్. అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాదు. అవిధేయ దంపతులు వెళ్ళగొట్టబడ్డారు. అవిధేయులుగా ఉన్న యాజకులు చనిపోయారు, కుమారులు. అవిధేయులుగా ఉన్నటువంటి ప్రవక్త ఎక్కడికో పారిపోయాడు. నువ్వు నేను అవిధేయులుగా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎన్నో క్రిస్మస్లు పోయినాయి కదా,
ఎంతోమంది చనిపోయారు కదా. చూడండి, భయంకరమైన వైరస్ చనిపోయారు ఎంతోమంది. నువ్వు నేను పెద్ద గొప్ప వాళ్ళమని ఇంకా బతికున్నావా? క్షణంలో దేవుడు పరిస్థితులు మారుతాయి, క్షణంలో పరిస్థితులు మారుతాయి. 100 సంవత్సరాల చెట్టును కూడా ఒక జేసీబీ తీసుకొచ్చి 10 నిమిషాల్లో కూల్చేయచ్చు. 100 సంవత్సరాల చెట్లు. మరి దేవుని యొక్క కార్యాలు కూడా అట్నే ఉంటాయి. దేవుడు తలుచుకుంటే పైన ఉన్నోడిని కిందకి ఏ విధంగా చేయాలో కూడా దేవుడికి తెలుసు. ఆ రకమైన పరిస్థితి రాకముందే మనం మారుదాం. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను అవిధేయుని, రహస్యముగా ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు, నా హృదయం మార్చు. ఇర్మియా 23:24. నాకు కనపడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడెవడైనా ఉన్నాడా? ఎవరున్నారబ్బా? యెహోవానైనా నేను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదే? యెహోవానైనా నేను సమస్తమును జరిగించువాడను. అదృశ్యమైన రీతిలో నేనే ఉన్నవాడును, నేనే అనువాడను, నేనే దేవుణ్ణు. ఎన్నిసార్లు చెబుతున్నావు ఆ మాట? ఆ రకంగా దేవుణ్ణి ఆరాధించడానికి మన హృదయములను తెరుచుకుందాం. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. స్పెషల్ గ్రీటింగ్స్ టు మినిస్టర్ సార్ అండ్ ఆల్ ది superiors. I am very immensely happy to express my thanks to you, to express my thanks to senior pastor garu and all the people sitting here. Thank you one and all. Amen. దేవునికి